జై శ్రీరామ్ అండి. ఈ వీడియోలో మనం పూరీ జగన్నాథుడి యొక్క రథయాత్ర గురించి తెలుసుకుందాం. పూరీ జగన్నాథుడి రథయాత్ర జూలై 16వ తేదీ గురువారం ప్రారంభమై జూలై 24వ తేదీ శుక్రవారం రోజు ముగుస్తుంది. ఈ రథయాత్ర మొత్తంగా 9 రోజుల పాటు జరుగుతుంది. పూరీ జగన్నాథుడి రథయాత్ర గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. పూరీ జగన్నాథుని రథయాత్ర అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది రథాల గురించి. పూరీ జగన్నాథుడి రథం యొక్క పేరు నందిఘోష్ అని పిలుస్తారు. బలభద్రుడి రథం యొక్క పేరు తాళధ్వజం అంటారు. సుభద్రాదేవి రథం యొక్క పేరు దేవీదలన అని పిలుస్తారు. ఇక్కడ ఉండే 3 రథాలు కూడా వేరువేరుగా ఉంటాయి. వాటిపై ఉన్న కప్పును చూసి మనం ఏ రథం ఎవరిదో చెప్పవచ్చును. శ్రీ పూరీ జగన్నాథుడి రథం పైకప్పు ఎరుపు రంగు మరియు పసుపు రంగుతో కూడి ఉంటుంది. మరియు ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. అలాగే బలభద్రుడి రథం పైకప్పు ఎరుపు రంగు మరియు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ రథానికి మొత్తం 14 చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం యొక్క పైకప్పు ఎరుపు రంగు మరియు నలుపు రంగులో ఉంటుంది. ఈ రథానికి 12 చక్రాలు ఉంటాయి. ఈ రథాలను నడిపించాలంటే రథసారథి ఉండాలి కదా. అయితే పూరీ జగన్నాథుడి యొక్క రథసారథి దారకుడు, బలభద్రుడి యొక్క రథసారథి మాతలి, సుభద్రాదేవి యొక్క రథసారథి స్వయంగా అర్జునుడు. ఈ రథాలన్నింటికీ రథసారథులతో పాటు ఒక్కొక్కరికి ఒక్కొక్క రక్షకుడు కూడా ఉంటారు. పూరీ జగన్నాథుడి యొక్క రక్షకుడు గరుడదేవుడు, బలభద్రుడి యొక్క రక్షకుడు వాసుదేవుడు, సుభద్రాదేవి యొక్క రక్షకురాలు దుర్గాదేవి. వీరితో పాటు ద్వారపాలకులు కూడా ఉంటారు. పూరీ జగన్నాథుడికి జయ విజయులు, బలభద్రుడికి నందసునందులు మరియు సుభద్రాదేవికి స్వయంగా గంగాదేవి మరియు యమునాదేవి ద్వారపాలకులుగా ఉంటారు. అయితే మొదటగా పూరీ జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రాదేవి రథయాత్ర ప్రారంభమైన రోజు గుండీచాదేవి ఆలయానికి బయలుదేరతారు. ఈ 9 రోజుల రథయాత్రలో 7 రోజుల పాటు గుండీచా ఆలయంలోనే పూరీ జగన్నాథుడు, సుభద్రాదేవి మరియు బలభద్రుడు ఉంటారు. 7 రోజుల పాటు గుండీచా ఆలయంలో ఉండడానికి ముఖ్య కారణం ఏమిటంటే, పురాణాల ప్రకారం గుండీచాదేవిని పూరీ జగన్నాథుడి యొక్క మేనత్తగా భావిస్తారు. పూరీ జగన్నాథుడి విగ్రహాలు ప్రతిష్ఠించడానికి సిద్ధమైనప్పుడు గుండీచాదేవి చాలా బాధపడుతుంది. ఎందుకంటే పూరీ జగన్నాథుడిని తన కొడుకులా భావిస్తుంది. తనని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అనే బాధతో ఏడుస్తుంది. నువ్వు ఎంత కఠినమైన వాడివి, అప్పుడు యశోదాదేవిని వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అనగానే పూరీ జగన్నాథుడి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అది విన్న తర్వాత తన మేనత్తకి అనగా గుండీచాదేవికి మాట ఇస్తాడు. ప్రతి సంవత్సరం కూడా నేను మరియు అన్న బలభద్రుడు, చెల్లి సుభద్రాదేవితో కలిసి నీ దగ్గరికి వస్తాము అని మాట ఇస్తాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక ఆచారంగా కొనసాగుతుంది. కావున పూరీ జగన్నాథుడు, సుభద్రాదేవి, బలభద్రుడు ప్రతి సంవత్సరం కూడా తన మేనత్త ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ గడిపి మళ్ళీ తిరిగి ఆలయానికి బయలుదేరుతారు అని విశ్వాసం. మొదటి రోజు జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రాదేవి తమ రథాలపై ప్రధాన ఆలయం నుండి గుండీచాదేవి ఆలయానికి బయలుదేరతారు. రెండవ రోజు గుండీచా ఆలయానికి ప్రవేశించి అక్కడ ప్రత్యేకమైన పూజలు అందుకుంటారు. అక్కడే 7 రోజుల పాటు ఉండి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. గుండీచా ఆలయంలోనే ప్రత్యేకమైన పూజలు మరియు ప్రత్యేకమైన నైవేద్యాలు అందుకుంటారు. అక్కడే ప్రత్యేకమైన సేవలు జరుగుతాయి. అలా పూజలు అందుకున్న తర్వాత రోజు తిరుగు ప్రయాణం చేసి తమ ప్రధాన ఆలయానికి వచ్చేస్తారు. దీనినే బహుళయాత్ర అని కూడా పిలుస్తారు. అయితే ఈ రథాలను ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొత్త కలపతో తయారు చేస్తారు.
ఈ రథాల యొక్క నిర్మాణం ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజు సాంప్రదాయమైన వడ్రంగుల చేత ప్రత్యేకమైన పూజలు జరిపించి రథ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ప్రతి రథానికి కూడా ప్రత్యేకమైన రంగు జెండా మరియు రథ సారథులు ద్వారపాలకులు ఉంటారు. ఈ రథాలను రథయాత్ర సమయంలో లక్షలాది మంది భక్తులు పూరి జగన్నాథుడిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళే ఈ రథాన్ని తాళ్లతో లాగుతారు. పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత విశేషమైనది. గుండీచాదేవి ఆలయం నుండి తిరిగి ప్రధాన ఆలయానికి వచ్చిన తర్వాత శ్రీ జగన్నాథుడిని, బలభద్రుడిని మరియు సుభద్రాదేవిని బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. దీనితో రథయాత్ర ఉత్సవం పూర్తవుతుంది. ఇలా పూరి జగన్నాథుడు రథయాత్ర జరగడానికి కారణం దేవుడే స్వయంగా భక్తుల వద్దకు వస్తాడని విశ్వాసం. రథయాత్ర జరుగుతున్న సమయంలో రథాన్ని చూసినా, అందులో ఉన్న పూరి జగన్నాథుడిని చూసినా కూడా పూర్వజన్మ ఉండదు అని చెబుతారు. జై జగన్నాథ, జై శ్రీకృష్ణ.